ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీ సంఘ పరిచర్యల ద్వారా మీకు ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము ప్రసంగి గ్రంథం, ప్రసంగి 3:12 చదువుతున్నాం. కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకున సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకు ఇంకా ఏమీయు లేదని నేను తెలుసుకుంటుని. నరుని యొక్క జీవితం ఎలా ఉండాలని సొలొమోను ఆయన గ్రంథములో లిఖించబడి ఉన్నది. నరుల జీవితం ఎలా ఉండాలంటే సంతోషముగాను తమ బ్రతుకు దినములంతా సుఖముగా వెళ్ళబుచ్చుటకు శ్రేష్టమైనదిగా నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమందికి సంతోషం ఉంది? ఇహలోక సంబంధమైనటువంటి సంతోషము కాదండి, ఆత్మ సంబంధమైన సంతోషముగా నీ బ్రతుకు సుఖముగా ఉండాలి. మీరు శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపబడిన వారుగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. లోకములో లేదు సంతోషం, లోకములో లేదు సుఖం. కొంతమంది అనుకుంటారు మత్తులో ఉంది సుఖం, శరీర సంబంధమైన వాటిలో ఉంది సుఖం, ఈ లోక సంబంధమైన వాటిలో ఏదో ఉంది సుఖం అనుకుంటున్నారు. ఎక్కడ లేదు. నిజమైనది దేవుని సన్నిధిలో ఉన్నది. నీ బ్రతుకు ఎలా ఉండాలి? తమ బ్రతుకి దినములన్నీ కూడా నరులు సుఖముగా వెళ్ళబుచ్చుచు శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందుకొని సంతోషంగా ఉండాలి. సంతోషము కావాలి అనే ప్రతి విషయములో దేవుడి వాక్యము దగ్గరే ఉన్నది సంతోషం. దేవునికి హృదయమి, దేవుని వాక్యానికి నీ హృదయం ఇచ్చినట్లయితే ఆయనలో నీకు సంతోషము, సమాధానము ఇమిడబడి ఉన్నవి. ఎందుకంటే యెషయా గ్రంథములో 65వ అధ్యాయము 10వ వచనములో లోయగలిగినటువంటి జీవితాలు వేళై లోయగలిగినటువంటి జీవితాలను 65:10లో మనం చూస్తే, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమిగాను ఆకోరు లోయ పశువుల పరుండ చేసే స్థలముగా ఉండెను. చాలు. ఎలా ఉంటుందంటే ఇక్కడ దేవుని గురించి ఎవరైతే తన ప్రజలు విచారిస్తారో, దేవుని గురించి ఎవరైతే విచారణ కలిగి జీవిస్తారో, ఇక్కడ మనం గమనించినట్లయితే షారోను మేత భూమిగాను ఆకోరు లోయ అది ఎలా మారిందంటే రెస్ట్ హౌస్, విశ్రాంతి తీసుకునే స్థలముగా దేవుడు మారుస్తాడంట. రెస్ట్ హౌస్, ఆకోరు లోయ పశువుల పరుని చేసే స్థలముగా ఉండినని వాక్యం చెప్తున్నమాట. ప్రియులారా, నీవు విచారించాల్సింది దేవుని సన్నిధిలో. నీ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చాలన్నా, నీ బ్రతుకులో విశ్రాంతి, సమాధానం, శాంతి, సమాధానాలు కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో విచారణ చేయటం చాలా ఉత్తమం. లోకములో విచారణ చేయటం వల్ల ప్రయోజనం లేదు. లోక సంబంధమే నీకు ఏమి తెచ్చిపెట్టవు. దేవుని వాక్యమును బట్టి దేవునితో నిబంధన చేసుకొని నీవు ఆయన సన్నిధిలో విచారించినట్లయితే గొర్రెల మేత కలిగిన భూమిని ఆకోరు లోయ అనుభవంలో నుండి ఇదిగో చక్కగా విశ్రమించే స్థానముగా, విశ్రాంతి స్థలముగా నేను మీకు ఇచ్చేదనని ప్రజలైన ఇశ్రాయేలుతో ప్రభు చెప్తున్న నిబంధన ఇది. ఎప్పుడనంటే ఆయన యందు విచారించిన వారిని. యెహోషువ గ్రంథములో కూడా 4వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువ గొప్ప
చేసెను గనుక వారు మోషేని గౌరవించినట్లుగా అతనిని బ్రతికిన దినములన్నిటినీ అతనిని గౌరవించను. ఇంతటి గౌరవముగా జీవించాలి, ఇంతటి గౌరవంగా బ్రతకాలి. ఎప్పుడు అలాగా గౌరవంగా బ్రతుకుతారంటే మోషేను గౌరవించినట్లు యెహోషువను కూడా తన బ్రతికిన దినములన్నీ కూడా గౌరవించను. ఈరోజు దేవుని నమ్ముకొని క్రైస్తవ జీవితం ఏంటో తెలుసండి, గౌరవపదంగా బ్రతకాలి, గౌరవప్రదంగా బ్రతకాలి. సుఖము లేక బ్రతకటం కాదు, శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో అందులో నుంచే ప్రభు తీసుకొచ్చాడు. మోషేను దేవుడు అలాగా గౌరవించాడు. అదే మోషే చెప్పిన మాటలు విని, నాయకుడు చెప్పిన మాటలు విని యెహోషువ కూడా తన బ్రతికిన దినములన్నీ కూడా గౌరవప్రదంగా జీవించాడు. ఈరోజు మనము యేసుక్రీస్తు ఆయన చెప్పిన వాక్కులను బట్టి నీవు నెమ్మదిగాను గౌరవంగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి. దేవుడు చెబుతున్న సత్యవాక్యం ఇదే. సమూయేలు మొదటి గ్రంథములో, సమూయేలు రెండో గ్రంథములో 15వ అధ్యాయములో ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని వాక్యము సూచిస్తున్నటువంటి 30వ వచనాన్ని చదువుతున్నాం. అయితే దావీదు ఒలీవ కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాళ్ళ నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కింది. చూసారా, ఈ వాక్యములో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు ఈ కొండ ఎక్కుతున్నాడు, తల ముసుకేసుకొని, కంటి నిండా నీళ్లు పెట్టుకొని, తల దించుకొని, కాళ్ళకి కనీసం చెప్పులు కూడా. ఈయన ఎవరు అప్పటికి? రాజు. ఒక రాజుగా ఉన్నటువంటి దావీదు, గౌరవంగా బ్రతకవలసినటువంటి రాజు, గౌరవప్రదంగా జీవించవలసినటువంటి రాజు చెప్పులు కూడా లేకుండా తన తల దించుకునే పరిస్థితి ఎందుకు కలిగి ఉన్నది? ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని తీసుకున్న దావీదు జీవితంలో నిర్ణయాలు. దావీదు జీవితంలో ఒకగానొక సమయంలో తన కుమారుడైనటువంటి అబ్షలోము గురించి రాజ్యాన్ని ఇవ్వటానికి కూడా ఆలోచన చేయలేదండి, వెనకంచి వేయలా, ఇవ్వటానికి కూడా వెనకంచి వేయలా. ఈరోజు మనం గమనించాలి, గౌరవపదంగా ఉండవలసిన వాడు తల మీద ముసుకేసుకొని, కంటి నిండా నీళ్ళు పెట్టుకొని, తల వాల్చుకొని, అంతటి పెద్ద రాజు చెప్పులు లేకుండా తన అగౌరవమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తలదించుకునే స్థితి వచ్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏంటంటే దేవుడు వాక్యానికి లోబడి ఉండు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే నువ్వు గౌరవంగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి. ఆయన వెంబడించే వారిని ఆయన గౌరవప్రథముగా బ్రతికించేటట్లుగా ఆయన చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కీర్తన గ్రంథములో కూడా 33లో 3వ అధ్యాయం 3వ వచనం ఇదే మాటలు దావీదు కీర్తనలు కూడా రాసుకున్నాడు. ఆయన కీర్తనలో, యెహోవా నీవే నా కేడెము, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవు నీవే. నా తల ఎత్తువాడవు నువ్వు తలవెత్తువాడవని నువ్వే, నా అతిశయాస్పదము నీవే, నా కేడము నీవే. దావీదు చెబుతున్నాడయ్యా, నేను ఎంత దుఃఖమునకు గల కారణం, ఎంత నిట్టూర్పులకు గల కారణం ఇదిగో నేను చేసినటువంటి కొన్ని పరిస్థితులు. అందుకని యెహోవా నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదము, నా తల పైకెత్తగలిగిన వాడవు నీవే కదా. నిజమేనండి. ఏ విషయములో నీ గౌరవం అగౌరవంగా ఉన్నదో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కొన్నిసార్లు ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా ఇప్పుడు పరిస్థితులు
బాగోలేదండి, ఎందుకో మా పరిస్థితులు ఇలాగ అయిపోయినాయి, తల దించుకొని అఘోరంగా ఉండాల్సినటువంటి బ్రతకాల్సిన బ్రతుకులో దేవుడు ఇష్టపడ్డండి. దేవుడి వైపు తిరుగు. దేవుడు నీ తల పైకెత్తగలిగిన వాడు. దేవుడు నిన్ను గౌరవంగా బ్రతికించేటువంటి బ్రతుకును దేవుడు నీకు కలుగు చేయగలిగిన వాడు. మరలా నీకు ఆ గౌరవాన్ని దక్కించగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుతున్నాం. నీవు బ్రతుకు దినములన్నిటినీ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండినని నేను మోషేకు తోడై ఉండినట్లును నీకును తోడై ఉన్నాను. యెహోషువతో దేవుడు చేస్తున్న వాగ్దానం. నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోయినని చెప్పి నేను మోషేకు తోడై ఉన్నాను, నీకును తోడై ఉన్నాను. ఖచ్చితంగా మోషేకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయములో వాక్యం చెప్తున్న మాట, సుఖముగా బ్రతకాలి, విశ్రాంతిగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి. నీ బ్రతుకు జీవితం అలా ఉండాలని ప్రభు నీతో చెప్తున్నాను. ఎలా బ్రతుకుతున్నావు? దేవుడి వైపు తిరుగు, దేవుడి వైపు తిరుగు. మోషేకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిచిపెట్టేశాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, నన్ను విడిచిపెట్టేశాడని నువ్వు అనుకోవద్దు. దేవుని వైపు తిరుగు. వాక్యం చెప్తున్న మాట, తిరిగి మరలా నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు, తిరిగి మరలా నీకు నెమ్మది కలుగు చేస్తాడు, తిరిగి మరలా నీకు గౌరవాన్ని కలుగు చేస్తాడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా అట్టి కృపలో నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అవస్థను దేవుడు అలాగున లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పూట మీ వాక్యమును బట్టి ప్రతి ఒక్కరి యొక్క బ్రతుకు విషయములో నెమ్మదిగా జీవించాలని, శ్రేష్టమైన జీవితము జీవించాలని, సుఖముగా వెళ్ళబుచ్చాలని, గౌరవపదంగా జీవించాలని వాక్యం చెప్తున్నమాట. కొన్నిసార్లు గౌరవానికి బదులుగా అవమానాలు ఎందుకు వచ్చినాయో వాక్యములో మీరు మాట్లాడారు. కొన్ని కొమ్ము హెచ్చించబడవలసిన రీతిగా ఉండవలసిన వారు ఎందుకు అనేకమైనటువంటి అపనిందల పాలయ్యారో వాక్యం మాట్లాడారు. ఏ స్థితిలో నుంచి వాక్యం వింటున్నారో, మోషేకు తోడై ఉన్నాను, యెహోషువ నీకు కూడా నేను తోడై ఉన్నానని మీ వాగ్దానమును బట్టి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి అయ్యా. వాళ్ళ కుటుంబాలను ఆదరించండి, వారికి కలిగిన సమస్తమును ఆదరించండి, వారికి కలిగినటువంటి సమస్త కార్యములంతటిలో ఆదరణ కలుగు చేయండి. మీ కృప వెంబడి కృపలు స్థిరపరచమని. ఏ స్థితిలో నుంచి వాక్యం వింటున్నారో వారందరికీ గౌరవపదముగా వారి కుటుంబాలలో శాంతి సమాధానాలతో నెమ్మదిగా జీవించే జీవితం మీరే తోడయుండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.